హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అలాంటి పరిస్థితులు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇకపోతే 2029కి గాను ఆయన ఎలాగైనా అధికారంలోకి రావాలి అని రాజకీయంగా చాలా వ్యూహాలే పన్నుతున్నట్లు సమాచారం అయితే తెలుస్తుంది. అందులో భాగంగా ఆయన సతీమణి భారతిరెడ్డిని ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురానట్లు కూడా ఒక వార్త అయితే ఇప్పుడు వినిపిస్తూ ఉంది. సో మరి నిజంగా భారతిరెడ్డి గనక వైఎస్ఆర్సీపీలో ప్రత్యక్షంగా బయటకు వస్తే వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ఉండబోతుంది, నిజంగా 2029లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందా, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైంది అనే విషయం మాట్లాడడం కంటే కూడా వైఎస్ఆర్సీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అసలు ప్రతిపక్ష హోదాలో కూడా లేనటువంటి వైఎస్ఆర్సీపీ 2029కి మేము చాలా ప్లాన్స్తో ఉన్నాము, ఎలాగైనా మేమే మళ్ళీ అధికారంలోకి వస్తామని రీసెంట్గా మాడుగుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో మాట్లాడడం జరిగింది ఆయన. సో చాలామంది జగన్మోహన్ రెడ్డి ఇంకా ఊహల్లోనే ఉన్నారు అని మాట్లాడుతున్నారు. కానీ రాజకీయంగా భారతిరెడ్డిని ప్రత్యక్షంగా అధికారంలోకి దింపబోతున్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఆవిడ వస్తే వైఎస్ఆర్సీపీ ఎలా ఉండబోతుంది? అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ చదరంగంలో ఆట ఆడటంలో చాలా నిష్ణాతుడు. ఎవరవునన్నా కాదన్నా ఆయన వేసేటువంటి ప్రతి అడుగు కూడా చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది అనేది గతంలో ఆయన చేసినటువంటి రాజకీయాన్ని ఒక్కసారి కనుక రివ్యూ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా 2024లో ఆయన ఓడిపోయి 11 మంది ఎమ్మెల్యేలతో పరిమితం అయినప్పటికీ కూడా డే 1 నుంచే ఆయన ఒక రాజకీయ గేమ్ను మొదలుపెట్టాడు. ఏం మొదలుపెట్టాడు? కన్ను మూసి కన్ను తెలిసేటప్పుడు 2029 వస్తుంది, మనకి 11 మంది ఎమ్మెల్యేలు అనేది చాలా తక్కువ అని చెప్పి అంటున్నారు, కానీ 40% ఓట్ బ్యాంక్ ఉంది, మనం బలమైనటువంటి పార్టీ మంది అనేటువంటి ఒక స్లోగన్ ప్రజల మధ్యలోకి చాలా బలంగా పంపించగలిగారు. అంతేకాదు మనం తలెత్తుకొని తిరిగేలా మంచి పనులు చేశాము. మనం చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానని చెప్పి మోసం చేశాడు, తానైతే పలావ్ పెట్టాను, బిర్యానీ అయితే రుచిగా ఉంటుందని చెప్పేసి జనం అటువైపు మొగ్గారు. 10% ఓటర్స్ని ఆయన సూపర్ 6 పేరుతోటి మోసం చేశాడు అనేటువంటి యాంగిల్లో ఆయన వెళ్తున్నాడు. ఆ మేరకు ఆయన రాజకీయాలని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం, జనంతో మైండ్ గేమ్ ఆడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ రాజకీయ పార్టీగా అధికార పక్షంతో కాదు మైండ్ గేమ్ ఆడుతుంది జగన్మోహన్ రెడ్డి, జనం మైండ్ తోటి మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ప్రజలతోటి మైండ్ గేమ్ మొదలుపెట్టాడు ఆయన. అంటే పబ్లిక్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం స్టార్ట్ చేశాడు. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీ వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలంటూ విశాఖపట్నంలో ఎమ్మెల్సీ విషయంలో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. సరే, ఆయన ఏమైతే అనుకున్నాడో అదే జరిగిందని ఆయన భావిస్తున్నాడు. తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆయనకి ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం లేనట్టుంది. బొత్స సత్యనారాయణ ఏం చేయబోతున్నాడు అనేది, సరే ఏం చేస్తాడు అనేది తర్వాత చూద్దాం. అయితే మైండ్ గేమ్ ఆట వల్ల మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా వేగంగా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా కానీ పబ్లిక్లోకి వెళ్ళటం లేదు అనేది ఆయనకున్నటువంటి ఫీడ్బ్యాక్. దాంట్లో భాగంగా కొత్త ఫేస్ని ప్రజల్లోకి తీసుకెళ్తే పార్టీ బలోపేతం అవుతుంది అనేటువంటిది ఒక ఆలోచన చేశాడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి చర్చ. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసుల వ్యవహారం నడుస్తుంది. ఈ కేసుల్లో ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీంతో ఆల్టర్నేటివ్ నాయకత్వాన్ని చూపించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అవుతుంది అనేటువంటి ప్రచారం బలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది ప్రజల్లోకి అనేది ఆయన ఆలోచన. అందుకే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని చూపించాలి అనేటువంటి ఆలోచన చేశాడు. అంటే తాను లేకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఉంటుంది అనేది ప్రజలకు బలంగా పంపించేటువంటి ప్రయత్నం చేయడానికి ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తున్నాడు అనేది. అందుకే ఇటీవల కాలంలో చూస్తే కనుక భారతిరెడ్డిని రాజకీయాల్లో కొంచెం ఎక్కువగా మూవ్ చేపిస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా అంతర్గతంగా నడుస్తున్నటువంటి చర్చ. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోటరీ ఎంత మోసం చేసింది, 2024 ఓటమికి కారణం వాళ్లే అనేది ఒక ఒపీనియన్కి ఆయన వచ్చారని తెలుస్తుంది. అందుకే మాడుగుల జెడ్పీటీసీ ఎంపీటీసీల ఎన్నికల్లో మనం అందరూ ఐక్యంగా ఉంటే కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు నేను ప్రజలకు సేవ చేయడానికి మళ్ళీ అవకాశం వస్తుంది 2029లో అని చెప్పి ఆయన ఒక సందేశం ఇచ్చారు. సందేశం ఇస్తూనే ఆయన నమ్మరు, ఎందుకంటే
19 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది అనేది ఏపీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. అవును. జగన్మోహన్ రెడ్డి నేనే వస్తాను మళ్ళీ నాకే ఓటు ఏంటంటే వేసే పరిస్థితి లేదు, ఉండదు కూడా, ఉండే అవకాశం కూడా లేదు. అందుకే భారతిరెడ్డిని చూపించి రాజకీయం చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం ప్రారంభించారు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకు అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత నుంచి ఆ పార్టీకి అండగా నిలిచింది ఎవరంటే విజయమ్మ, ఆ తర్వాత షర్మిల పాదయాత్ర చేసి. సో వీళ్ళిద్దరూ స్ట్రాంగ్గా నిలబడినందువల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఆయన జైల్లోకి వెళ్ళినప్పటికి కూడా 16 నెలల పాటు ఆయన జైల్లో ఉన్నప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది ఎవరంటే విజయమ్మ అలాగే షర్మిల. సో ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లేకపోతే పార్టీ నిలబెట్టేది ఎవరు? విజయమ్మ వస్తారా, షర్మిల వస్తారా అని అంటే వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు దూరం అయిపోయారు. కాబట్టి ఆల్టర్నేటివ్ చూపించాలి. ఆల్టర్నేటివ్ ఎవరంటే భారతిరెడ్డి. సో భారతిరెడ్డిని డైరెక్ట్ రాజకీయాల్లోకి దింపి ప్రజల మధ్యలోకి పంపించాలి అనేటువంటి ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు అనేది ఒకటి అనిపిస్తుంది. ఎందుకంటే భారతిరెడ్డి స్పీచ్ కానీ లేదంటే భారతిరెడ్డి మాట తీరు కానీ ప్రజలతోటి ఆవిడ మమేకమయ్యే తీరు కానీ కొంత అట్రాక్టివ్గా ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి వచ్చినటువంటి సేకరించినటువంటి సమాచారం ఆయన. అందుకే ఆయన భారతిరెడ్డిని ఈసారి ప్రయోగించబోతున్నారు. అప్పట్లో ఏమో అన్న వదిలిన బాణం అని చెప్పి షర్మిల ప్రజల్లోకి వెళ్ళింది, జగనన్న బాణం అని. ఆ టైంలో దాన్ని సింపతి ఉమెన్ కార్డుల ఆ టైంలో తీసుకుని ఇప్పుడు దీన్ని కూడా అలా చూడొచ్చు సార్. మరి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు అనుకో, ఇప్పుడు పతి కోసం సతీ బాణం అంటారు, ఏముంది? అచ్చా, పతి కోసం సతి వచ్చిందని చెప్తే నీకు భారతిరెడ్డి జనంలోకి వెళ్తే కనుక ఒక రకమైనటువంటి సింపతి వస్తుందేమో అనేటువంటిది ఒక ప్రయోగం, అంతే, ఒక మైండ్ గేమ్. ఇట్స్ మైండ్ గేమ్ కదా. ప్లస్ ఇప్పుడు రేపు జనవరి నుంచి ఆవిడని ప్రజల్లోకి పంపించాలి అనేటువంటి ఒక బ్లూ ప్రింట్ కూడా తయారైందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా చేసుకొని ఆయన చేస్తున్నది ఏంటంటే భారతిరెడ్డిని ఏ విధంగా ప్రజాక్షేత్రంలోకి పంపించాలి, ఎప్పటి నుంచి పంపించాలి అనే దాని మీద ఎక్కువ చర్చిస్తున్నారని తెలుస్తుంది. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ చీఫ్గా షర్మిల ఉన్నారు. ఆమె నిశ్శబ్ద విప్లవం లాగా ఓట్ బ్యాంక్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది. ఆవిడ రాబోయేటువంటి రోజుల్లో పాదయాత్ర చేయడానికి కూడా సిద్ధమవుతారు. ఎందుకంటే షర్మిలకి పాదయాత్ర చేసినటువంటి అనుభవం ఉంది గతంలో. తర్వాత ఆవిడ ఆల్రెడీ బస్ యాత్ర చేసింది మొన్న ఈ మధ్యకాలంలో. బట్ రాహుల్ గాంధీ తోటి కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి సభలు పెట్టించి పాదయాత్ర చేసి చాలా దూకుడుగా వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అలాంటి సమయంలో భారతిరెడ్డిని కనుక దింపకపోతే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బలహీనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే భారతిరెడ్డిని డైరెక్ట్గా రాజకీయాల్లోకి దింపాలి అనేటువంటి ఒక సరికొత్త ఎత్తుగడ ఆయన వేస్తున్నారు అనేది బెంగళూరు వర్గాల నుంచి వస్తున్నటువంటి ఒక సమాచారం. సో బెంగళూరులో ఆయన చేస్తుంది ఏంటంటే ఇదే. ఈ లోపుగా ఆయన ఏం చేస్తున్నాడంటే అన్ని సర్వశక్తులని కూడా కూడగట్టుకుంటున్నాడు, అన్ని రకాలుగా కూడా. అసలు కాంగ్రెస్ పార్టీతోటి పొత్తు ఉంటుందా, కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండే అవకాశం ఉందా అనేది ఒక చర్చ అయితే, ప్రశాంత్ కిషోర్ ఆయన మళ్ళీ సలహాదారుగా వస్తున్నారు అనేది కూడా లేటెస్ట్ న్యూస్. మళ్ళా ప్రశాంత్ కిషోర్ గతంలో 2019 ఎన్నికలకు ముందు ఆయన రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డికి. కానీ ఆయన వాళ్ళకు నచ్చక దూరం అయ్యారు. ఇప్పుడు ఆయన వస్తున్నాడు అనేది ఒకటి వినిపిస్తుంది. సో కాబట్టి భారతిరెడ్డిని రంగంలోకి దింపబోతున్నారు అనేది. పైగా భారతిరెడ్డి కారణంగానే విజయమ్మ, షర్మిల వీళ్ళందరూ కుటుంబానికి దూరం అయ్యారనేది కూడా ఒకటి వినిపిస్తుంది. వివేకం సినిమా అని చెప్పి ఒకటి రిలీజ్ అయింది. దాంట్లో వైఎస్ ఫ్యామిలీ వ్యవహారం ఏంటి, వివేకానంద రెడ్డి మర్డర్ ఎవరు చేశారు, వీటన్నిటిని కూడా చూపించారు దాంట్లో. సరే అవన్నీ 100% నిజం కాకపోయినప్పటికి కూడా కొంతమేరకు మొత్తం భారతిరెడ్డి కారణంగానే ఈ మొత్తం నడుస్తుంది అనేది షర్మిల మాటల ద్వారా అప్పుడప్పుడు ఆవిడ వ్యక్తం చేశారు, షర్మిల కారణంగానే అని చెప్పి. సో కాబట్టి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కడప వరకే పరిమితం అయ్యారు ఎవరు, భారతిరెడ్డి. ఇప్పుడు మొన్న ఎన్నికలప్పుడు పులివెందుల వరకే వెళ్ళారు. పులివెందులు వెళ్ళినప్పుడు చాలామంది ఆవిడని కలిసి ఇదేందమ్మా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేయించుకోవడం ఏంది మా ఆస్తులకు అని చెప్పి చెప్పండి మీరన్నా జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. సో ఆవిడ బిజినెస్లు ఇప్పటి వరకు ఉండండి జగతి పబ్లికేషన్స్, అలాగే ఇందిరా టెలివిజను, భారతీ సిమెంట్స్ ఇవన్నిటిని కూడా భారతిరెడ్డి నడుపుతూ వచ్చారు, రాజకీయాలు చేస్తూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో భారతిరెడ్డినే ఆల్టర్నేటివ్గా చూపించాలనేది. ఇప్పుడు ఆల్టర్నేటివ్ జగన్ తర్వాత ఆల్టర్నేటివ్ ఎవరు అనే దాని దగ్గరే అసలు ఈ గొడవలు వచ్చాయి అనేది, విభేదాలు వచ్చాయి, అభిప్రాయ భేదాలు వచ్చాయి కుటుంబంలో అనేటువంటిది ఆ పార్టీలో వినిపించినటువంటి మాట. సో ఇప్పుడు ఆల్రెడీ షర్మిల, విజయమ్మ ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆల్టర్నేటివ్ ఎవరంటే భారతిరెడ్డి. సో భారతిరెడ్డి అనేది ముందు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆవిడ పబ్లిక్లోకి పంపించేసి
పబ్లిక్ నుంచి సింపతి గెయిన్ చేయాలి అనేటువంటి ఒక రూట్ మ్యాప్ అయితే జగన్మోహన్ రెడ్డి తయారు చేశారంటున్నారు. సో జనవరి నుంచి ఆమె యాత్ర కూడా ప్రారంభం కాబోతుంది అనేది కూడా తెలుస్తూ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి మరి జైలుకి వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయాడా, అందుకే ఆల్టర్నేటివ్ తీసుకొచ్చుకుంటున్నాడా అనేది కూడా ఇప్పుడు ఆ పార్టీలో బాగా విస్తృతంగా ప్రైవేట్ సంభాషణలో వినిపిస్తుంది. సో ఆవిడ మరి జగన్మోహన్ రెడ్డి అయిపోయింది, షర్మిల అయిపోయింది, ఓదార్పు యాత్రలు అవన్నీ కూడా. ఇప్పుడు మరి భారతిరెడ్డి పాదయాత్ర చేస్తే మరి ప్రజలు సహకరిస్తారా, అంగీకరిస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న. సో జగన్మోహన్ రెడ్డి అయితే చాలా హోప్స్ పెట్టుకున్నాడు. 2029 అనేది మనదే అనేటువంటి ఒక మైండ్ గేమ్ అయితే ప్రజలతో మొదలుపెట్టాడు. ఆ మైండ్ గేమ్ని మరింత బలోపేతం చేయడానికి భారతిరెడ్డిని ప్రయోగిస్తున్నారు. అప్పుడేమో షర్మిలని ప్రయోగించారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు భారతిరెడ్డిని ప్రయోగిస్తున్నారు. మరి ఎలా సక్సెస్ అవుతాడు అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.